వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథాచిత్రం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. దీంతో దివ్వెల మాధురిని దువ్వాడ శ్రీనివాస్పై సోషల్ మీడియాలో మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు దువ్వాడ భార్య వాణి ఎందుకు భర్తకు ఎదురుతిరిగింది? దివ్వెల మాధురి నిజంగా దువ్వాడతో ఎఫైర్ పెట్టుకుందా? భార్య ఆందోళన చేయటానికి కారణాలేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు విషయానికి వస్తే, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య తమను వదిలేసి వేరొక మహిళతో నా భర్త ఉంటున్నాడంటూ మీడియా ముందుకు వచ్చింది. అంతేకాదు, ఆయన కూతుర్లిద్దరితో కలిసి మొన్న రాత్రంతా దువ్వాడ నివాసం ముందు ఆందోళనలు కూడా చేసింది ఆమె. అప్పుడే దువ్వాడ దువ్వెన గురించి అందరికీ తెలిసింది. అక్కడ మొదలైంది వీరి అమర ప్రేమకథా చిత్రం. ఈ చిత్రంలో ఎవరికి వారు పెర్ఫార్మెన్స్ ఇరగదీస్తున్నారండి బాబు. ఓవైపు దివ్వెల మాధురి మీడియా ముందుకు వచ్చి తనలో ఉన్న మహానటిని బయటికి తీసింది. మీడియాతో మాట్లాడుతూ, దువ్వాడ శ్రీనివాస్ గారు నన్ను ట్రాప్ చేయలేదు. దువ్వాడ శ్రీనివాస్ వైఫ్ వాణి రాజకీయంగా నన్ను వాడుకోవటం కోసం ట్రాప్ చేసింది. అంతేకాదు, ఎమ్మెల్యే టికెట్ పొందటం కోసం నన్ను పావుగా వాడుకుంది. శ్రీనివాస్ భార్య వాణినే నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు నేనెవరో తెలీదని అంటుంది ఆ మహాతల్లి. దువ్వాడ శ్రీనివాసుకు ఆమెకు మధ్య ఏమైనా విభేదాలు ఉంటే వారే మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. స్వార్థంతో వాణి నాపై నిందలు వేశారు. దీనివల్ల నా వైవాహిక జీవితం కూడా దెబ్బతింది. అప్పుడు ఆ బాధతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా. అప్పుడు దువ్వాడ శ్రీనుగారు నాకు అండగా నిలిచారు. ఓ ఫ్రెండ్గా, కేర్ టేకర్గా నాతో ఉన్నారు. ప్రస్తుతం మేమిద్దరం కలిసే ఉంటున్నాం. అలా అని మాది సహజీవనం కాదు, అడల్టరీ రిలేషన్ అని మహానటి మాధురిగారు ఓ సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ నటనతో సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయటం మొదలుపెట్టారు. దువ్వాడ దువ్వేనా? మహానటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి తాలూకా అంటూ ట్రోల్స్ మొదలుపెట్టారు. ఇలా సోషల్ మీడియాలో హీటెక్కిపోతున్న టైంలో దువ్వాడ శ్రీను కూడా ప్రెస్కి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. దాంట్లో మాట్లాడుతూ, మాధురి ఒక డాన్సన్ టీచర్. మాధురిని నాకు పరిచయం చేసింది నా భార్య వాణినే. నాకు మాధురికి మధ్య వాణి లేనిపోనివి అంటగట్టింది. వాణి మాటల వలన మాధురి ఆత్మహత్య చేసుకోబోయింది. ఇలా వాణి వల్ల చనిపోబోయిన అమ్మాయికి నేను దగ్గరయ్యాను, కలిసి తిరిగాను అని ఆయన గుట్టు ఆయనే చెప్పుకున్నారు దువ్వాడ. ఇదిలా ఉంటే ఇంకా మాట్లాడుతూ, రెండేళ్లుగా దూరంగా ఉన్నా కూడా వాణి నన్ను ఖాతరు చేయలేదు. అందుకే నా భార్యకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను. త్వరలోనే నోటీసులు కూడా పంపిస్తా. నా కుమార్తెలను చూసుకునే బాధ్యత మాత్రం నాదే. అప్పుడప్పుడు మాధురి నా దగ్గరకు వచ్చి వెళుతుంది. నేను ఇబ్బందుల్లో ఉన్న సమయంలో అన్నీ తానై మాధురి నాకు సపర్యలు చేసింది. ఎన్నికల్లో సైతం మాధురి నాకోసం 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అసలు మాధురిని పరిచయం చేసిందే వాణి. గుర్తింపు ఉన్న పదవి ఇస్తే ఖచ్చితంగా పార్టీకి ఉపయోగపడుతుందని వాణి ఇంట్లో ఉన్న నాకు మాధురిని తీసుకువచ్చి పరిచయం చేసింది. అయితే అప్పుడు రాజకీయంగా ఆమెను తీసుకొచ్చారని అనుకున్నాను. నాపై ప్రయోగించేందుకు తీసుకొచ్చారని ఎప్పుడూ ఊహించలేదు. ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కుటుంబ వ్యవహారాలు మారిపోయాయి. మన వివాహ వ్యవస్థలో భర్తకు గౌరవం ఇవ్వాలి. కాని నా కుటుంబమే నాపై దాడి చేస్తోంది. కుటుంబాన్ని పెళ్ళైన నాటి నుంచి కూడా బాగానే చూశా. నా కుటుంబానికి ఎండ కూడా తగలనివ్వలేదు. ఇప్పుడు కుటుంబ వ్యవహారం రోడ్డెక్కింది కాబట్టే బయటకు వచ్చాను. నా కుమార్తెకు ఘనంగా వివాహం చేశా. నా కుమార్తెలను అల్లారుముద్దుగా పెంచుకున్నా. ఇప్పుడు నా కుమార్తెలే నాపై విషం చిమ్మారు. నిజం చెప్పాలంటే నా గ్రానైట్ ఆదాయమంతా నా భార్య వాణి చేతుల్లోనే పెట్టాను. పెళ్ళైనప్పటినుంచి నా తమ్ముడిని, నా తల్లిని వాణి పట్టించుకోలేదు. నా భార్య డంబెల్తో నాపై దాడి చేసింది. 2024 ఎన్నికల్లో అచ్చెన్నాయుడుతో కలిసి నన్ను ఓడించింది. నాకు ఏదైనా జరిగితే అచ్చెన్నాయుడుదే బాధ్యత అని దువ్వాడ చెప్పుకొచ్చారు. దీంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ మరింత ఘాటుగా చేయటం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే, ఆదివారం దివ్వెల మాధురి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పలాస టోల్గేట్ జాతీయ రహదారిపై మాధురి కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో మాధురి తప్పించుకుంది. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత మాధురి మాట్లాడుతూ, నేను చనిపోదామనే హైవేపైకి వచ్చాను. నాపై అందరూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నా పిల్లలను సైతం ట్రోల్ చేస్తున్నారు. నేను మానసికంగా కుంగిపోయాను. అందుకే ఆత్మహత్య చేసుకోవాలని హైవేపైకి వచ్చి లారీని ఢీకొట్టి చనిపోదామని అనుకుంటే మీరు కాపాడుతున్నారు. నన్ను చంపేయండి, నేను బ్రతకను అంటూ ఓ రేంజ్లో యాక్టింగ్ చేసింది మహానటి మాధురి.
ఇలా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రం రోడ్డుకు ఎక్కటంతో కుటుంబ సభ్యులు వీరి గొడవలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఫ్యామిలీ చర్చలతో దువ్వాడ ఫ్యామిలీ రచ్చకు ఫుల్ స్టాప్ పడుతుందా అంటే పడుతుంది అనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ సభ్యుల చర్చలు ముగించారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో దువ్వాడ బంధువులు 5 డిమాండ్లను దువ్వాడ సోదరుడితో చెప్పినట్టు సమాచారం. ఆస్తుల పంపకం, విడాకులపై సుదీర్ఘంగా చర్చించారట ఇరు వర్గాలు. పిల్లలను దృష్టిలో పెట్టుకుని విడాకులు వద్దని నచ్చచెప్పారని తెలుస్తోంది. ఈ చర్చలతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందని వాణి బంధువులు భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే దువ్వాడ మాత్రం విడాకులకే సిద్ధమయ్యారని చెబుతున్నారు సోదరుడు శ్రీధర్. దీంతో మరోసారి అన్నతో మాట్లాడి ఫైనల్ నిర్ణయం చెబుతామన్నారు శ్రీధర్. దీంతో వాణి పెట్టిన 5 డిమాండ్స్పై దువ్వాడ ఎలా స్పందిస్తారు? ఆయన తమ్ముడు ఒప్పిస్తాడా అనే దానిపై చాలా ఉత్కంఠ ఇంకా వీడటం లేదు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.